హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు జూపిటర్ ఇంగ్లీష్. యాక్చువల్గా మనకు స్పోకెన్ ఇంగ్లీష్ భాగంలో మనము ఇప్పుడు 3వ క్లాస్లో ఉన్నాం. సో ఇంగ్లీష్ లోపల సెంటెన్స్ అనేటువంటిది మనకు ఒక వాక్యం నిర్మించాలంటే ఆ వాక్యంలో అతి ముఖ్యమైనటువంటిది వర్బ్. నేనేమంటా అంటే వర్బ్ అనేటువంటిది, వర్బ్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. మానవ శరీరంలో ఒక గుండె ఎంత ప్రాముఖ్యతనో అదేవిధంగా ఇంగ్లీష్ యొక్క వాక్యం లోపల వర్బ్ అనేటువంటిది ఖచ్చితంగా గుండె లాంటిది. వర్బ్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అని నేను చెప్తాను. సో మనకు ఈ స్పోకెన్ ఇంగ్లీష్లో పట్టు రావాలన్నప్పుడు, ఫ్లూయెన్సీ పెరగాలన్నప్పుడు మనకు వర్బ్స్ అనేటువంటివి కొన్ని రావాలి, వర్బ్స్ కొన్ని తెలిసి ఉండాలి. ఆ వర్బ్స్ అనేటువంటివి మనకు V1 అని, V2 అని, V3 అని, V4 అని ఈ రకంగా మనకు వర్బ్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ వర్బ్స్ మనకు తెలిసి ఉంటే ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఏ టైం లోపల మనం ఎలాంటి క్రియ ఉపయోగించాలి అనేటువంటిది మనకు ఒక క్లారిటీ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ మనం కొన్ని వర్బ్స్ డిస్కస్ చేద్దాం. ఒకటి వర్బ్ 1. ఈ వర్బ్ 1 అనేటువంటిది వర్తమాన విషయాలు, ప్రజెంట్ టెన్స్ సంబంధించినటువంటి అన్నీ కూడా మనం V1 బేస్ చేసుకొని రాయడం జరుగుతూ ఉంటుంది, మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వర్బ్ 2 అనేటువంటిది మన పాస్ట్ అంటే జరిగిపోయిన విషయాలు, కంప్లీటెడ్ యాక్షన్ అనేటువంటిది, పూర్తయిన పనులు అనేటువంటివి మనం ఈ V2ను ఉపయోగించి మనం ఎక్కువగా చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంది. తర్వాత V3 దాన్ని మనము ఇంగ్లీష్లో పాస్ట్ పార్టిసిపుల్ అంటాం. ఏమంటాం? పాస్ట్ పార్టిసిపుల్ అంటాం. వీటిని ఉపయోగించి ఎక్కువగా V3ని బేస్ చేసుకొని ఇప్పుడే పూర్తయినటువంటి పనులు కానీ, ఈ మధ్యలోనే పూర్తయిన పనులు కానీ తెలియజేయడానికి మనం ఈ V3 వర్బులు అనేటువంటివి ఎక్కువగా వాడతాం. ఒకటి ఇప్పుడే పూర్తయిన పనులు కానీ, ఈ మధ్యలోనే పూర్తయిన పనులు కానీ తెలియజేయడానికి మనము V3ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. నేను యాక్చువల్గా చెప్తున్నాను, ఈ V1, V2, V3, V4 వీటిని సింపుల్గా నేర్చుకుంటే వీటిని ఉపయోగించి కూడా మనం ఎంతో కొంత ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాం. ఎలానే నేను చెప్తాను. అండ్ V4 దీన్ని ప్రజెంట్ పార్టిసిపుల్ అంటారు. ఇది ఈ ప్రజెంట్ పార్టిసిపుల్ అనేటువంటిది వర్బ్ అనేది చూడండి, ఇక్కడ అన్నీ కూడా ఐఎన్జీ ఫామ్లో ఉన్నాయి. ఎండింగ్ అనేది ఎప్పుడైతే ఐఎన్జీ ఉంటుందో అది జరుగుతూ ఉన్నటువంటి కంటిన్యూస్ అంటే జరుగుతున్నటువంటి పనులు, అది గతంలో జరుగుతున్నా, భవిష్యత్తులో జరుగుతున్నా, వర్తమానంలో జరుగుతున్నా అదంతా కూడా మనము V4ను బేస్ చేసుకొని మనం చెప్తూ ఉంటాం. సో ఒకసారి మనం చూద్దాం. మీకు ఫస్ట్ వర్బ్ 1 టేక్. టేక్ అంటే ఏంటంటే తీసుకొను. మనం తెలుగులో యాక్చువల్గా తెలుగు వర్బ్స్ ఎలా రాస్తామంటే టేక్ తీసుకొనుట, గో వెళ్ళుట, ఈట్ తినుట అంటాం. ఆ టాగుణితం అనేది మనకు అద్దండి. టాగుణితం అనేది అద్దు. డైరెక్ట్గా యాక్చువల్గా అదొక ఇంగ్లీష్. గో అంటే వెళ్ళు, ఇట్స్ అన్ ఇంగ్లీష్. ఇన్ ద సేమ్ వే టేక్ అంటే తీసుకొను, తీసుకో అనేటువంటి మీనింగ్ వస్తుంది. అదేవిధంగా వర్బ్ 2 టూక్. టూక్ అంటే తీసుకున్నాను, తీసుకున్నాను. ఒకవేళ అక్కడ అమ్మాయి ఉంటే తీసుకుంది, అబ్బాయి ఉంటే తీసుకున్నాడు. సో ఆ రకంగా అదే మనకు ప్లూరల్లో దే ఉంటే తీసుకున్నారు అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో ఇది ఒకటి తీసుకో, ఇది తీసుకున్నాను, నన్ను బేస్ చేసుకొని చెప్తున్నాను. టేకెన్ ఇప్పుడే, ఈ మధ్యనే తీసుకున్నాను. అది ఏదైనా కాదు, ఇప్పుడే తీసుకున్నాను లేదా ఈ మధ్యనే తీసుకున్నాను. నెక్స్ట్ టేకింగ్ తీసుకుంటున్నాను. అది ఇప్పుడు తీసుకుంటున్నాను లేదా నిన్న ఈ సమయానికి నిన్న తీసుకుంటూ ఉన్నాను, రేపు తీసుకుంటూ ఉన్నాను అనే రకంగా ఉంటుంది. మరి ఎలా ఒకసారి మనం యూజ్ చేద్దాం. చూడండి, టేక్ అంటే తీసుకుని కదా, మనకు యాక్చువల్గా మనకు ఉంటాయి ఐ అంటే నేనని, యు అంటే నీవు లేదా మీరని, వి అంటే మేము లేదా మనము అని, హీ అంటే అతడు, షీ అంటే ఆమె అని, ఇట్ అంటే ఇది అది అని, దే అంటే వారు అని. ఇక్కడ చూడండి మనము ఏ రకంగా తీసుకుంటాం. యాక్చువల్గా ప్రజెంట్ అనేటువంటిది మనము ఐ టేక్ అంటాం. ఇప్పుడు ఐ టేక్ అంటే నేను తీసుకుంటాను, షీ టేక్స్ ఆమె తీసుకుంటుంది.
దే టేక్ వాళ్ళు తీసుకుంటారు. ఆ రకంగా మనం ప్రజెంట్ సంబంధించినటువంటి వాడే అవకాశం ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను V2 అంటే కంప్లీటెడ్ యాక్షన్. ఐ టుక్ నేను తీసుకున్నాను. ఐ టుక్ ఏ బుక్ నేను పుస్తకం తీసుకున్నాను. ఐ టుక్ ఏ పెన్ నేను పెన్ తీసుకున్నాను. ఐ టుక్ ఏ లోన్ నేను ఒక లోన్ తీసుకున్నాను. ఆ రకంగా మనము ఇక్కడ మనం V2 అనేది వాడాలి. ఇది ఇక్కడ పాస్ట్ పార్టిసిపల్ అనేది ఇప్పుడే ఈ మధ్యనే పూర్తయిన పనులు. ఎలా అంటారంటే ఇంగ్లీష్లో మాత్రం మనం క్లియర్ నేర్చుకుంటాం ముందు ఇక్కడ వర్బ్స్ బేసిక్ వర్బ్స్ లోపల చెప్తున్నాను. ఐ హ్యావ్ టేకెన్ ఈ మధ్యనే తీసుకున్నాను. ఐ హ్యావ్ టేకెన్ లోన్ రీసెంట్లీ ఈ మధ్యన తీసుకున్నాను. లేదా ఐ హ్యావ్ టేకెన్ లోన్ జస్ట్ నౌ ఇప్పుడే తీసుకున్నాను. ఈ రకంగా మనం వాడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ ఐఎన్జిలో ఉన్నటువంటిది మనకు టెన్సెస్ లోపల దాని యొక్క యూసేజ్ 2-3 రకాలు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంటిన్యూస్లో ప్రస్తుతం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఇప్పుడు తీసుకుంటున్నాను. అదే నిన్నటి గురించి అయితే మనము పాస్ట్ ఐ వాస్ టేకింగ్ అంటాం. అదే రేపు తీసుకుంటే ఐ విల్ బీ టేకింగ్ అంటాం. ఈ రకంగా మనము ప్రజెంట్ పార్టిసిపుల్ యొక్క యూసేజ్ అనేటువంటిది ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా వినండి. రెండవది గివ్. గివ్ అంటే ఇచ్చు అనే మీనింగ్ వస్తుంది. మనం ఇవ్వుట అనేటువంటి మనం టాగుంటాం బంద్ చేయాలి. సో గివ్ అంటే ఇచ్చు, గివ్ ఇచ్చు ఇవ్వు అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ గేవ్ ఇచ్చాను, గివెన్ ఇప్పుడే ఇచ్చాను లేదా ఈ మధ్యలో ఇచ్చాను. గివింగ్ ఇస్తున్నాను. ఇస్తున్నాను అనేది కంటిన్యూస్గా ఉంటుంది. ఐఎన్జి ఉంటే ఇస్తున్నాను, వెళ్తున్నాను ఆ రకంగానే అది ఎలా ఇస్తున్నాను అనేది ఇప్పుడు ఇస్తూ ఉన్నాను లేదా నిన్న ఇస్తూ ఉన్నాను భవిష్యత్తులో ఇస్తున్నాను. అంటే ఇక్కడ వీటిని బేస్ చేసుకొని 3 కాలాలు ఉన్నాయి. ఐఎన్జి లోపల 3 కాలాలు మాట్లాడుకోవచ్చు. ఈ V3 కూడా మనకు 3 కాలాలు ఉంటాయి. ఇందులో వర్తమానం ఉంటుంది, ఇందులో భూతకాలం ఉంటుంది, భవిష్యత్ కాలం ఉంటుంది. కానీ ఈ V2లో మాత్రం ఖచ్చితంగా పాస్ట్ టెన్సే కంప్లీటెడ్ యాక్షన్ మాత్రమే ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా ప్రజెంట్ టెన్స్ రకాలనే మనం ఉపయోగించుకుంటా ఉంటాం. ప్రస్తుతం పండు అనేటువంటి చూడండి. నెక్స్ట్ ఐ గివ్ నేను ఇస్తాను. ఐ గేవ్ నేను ఇచ్చాను. ఐ గేవ్ మనీ టు మై ఫ్రెండ్ నా ఫ్రెండ్కి నేను డబ్బులు ఇచ్చాను. ఐ హ్యావ్ గివెన్ ఏ గిఫ్ట్ రీసెంట్లీ ఈ మధ్య గిఫ్ట్ ఇచ్చాను నేను. ఐ హ్యావ్ గివెన్ మనీ రీసెంట్లీ లేదా జస్ట్ నౌ ఆ రకంగా మనం వాడుతూ ఉంటాం. ఇక్కడ ఐ ఆమ్ గివింగ్ నేను ఇప్పుడు ఇస్తున్నాను. ఐ వాస్ గివింగ్ నిన్న ఇస్తున్నాను. ఐ విల్ బీ గివింగ్ రేపు ఇస్తూ ఉంటాను. అర్థమవుతుందా? సింపుల్ యూసేజ్. జస్ట్ మనకు వర్బ్స్ ఈ V1 V2 V3 V4 తెలిస్తే మనం ఇంగ్లీష్ మాట్లాడచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి. ఐ గివ్ నేను ఇస్తాను. యూ గివ్ మీరు ఇస్తారు. దే గివ్ వాళ్ళు ఇస్తారు. ఆ రకంగా నెంబర్ ఆఫ్ సెంటెన్స్ మనం క్రియేట్ చేయగలుగుతాం. చూడండి ఇంకొకటి బ్రింగ్ అంటే తెచ్చు. మన తెచ్చుట అనేటువంటి అర్థం తెచ్చు అనేటువంటి మీనింగ్ బ్రింగ్. ఐ బ్రింగ్ ఏ బుక్ నేను ఒక బుక్ తెస్తాను. బ్రాట్ అంటే తెచ్చాను. అయిపోయింది, తీసుకొచ్చానని చెప్తున్నాను. ఐ బ్రాట్ ఏ పెన్ ఫర్ మై ఫ్రెండ్ నా ఫ్రెండ్ కొరకు నేను పెన్ను తెచ్చాను. ఐ బ్రాట్ మీన్స్ నేను తెచ్చాను. ఆ రకంగా ఉంటుంది. ఇక్కడ ఐ హ్యావ్ బ్రాట్ ఇప్పుడే తెచ్చాను లేదా ఈ మధ్యన తెచ్చాను. ఆ రకంగా ఉంటుంది. అలా కాకుండా ఐ హ్యాడ్ బ్రాట్ అంటే గతంలో. అలా కాకుండా బై దిస్ టైమ్ టుమారో ఐ విల్ హ్యావ్ బ్రాట్ ఏ పెన్. ఐ విల్ హ్యావ్ బ్రాట్ ఏ పెన్ అంటే రేపు ఈ సమయానికి నేను పెన్ను తీసుకొచ్చేసి ఉంటాను, ఇచ్చేసి ఉంటాను. అంటే ఇది V3 పాస్ట్ పార్టిసిపుల్ అండ్ ప్రజెంట్ పార్టిసిపుల్ అనేది 3 కాలాల్లో. ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడే పూర్తయిన పనులకి మా హ్యాజ్, అదే గతంలో పూర్తయి ఒక పలానా టైం పూర్తయి ఉంటే హ్యాడ్ ప్లస్ V3గా హ్యాడ్ బ్రాట్గా, ఫ్యూచర్లో అయితే విల్ హ్యావ్ బ్రాట్గా వాడుతూ ఉంటాము. సింపుల్గా V1 V2 V3 V4 మీద కమాండ్ ఉంటే మనం చేయగలుగుతాం. ఇక్కడ చూడండి బ్రింగింగ్. ఇక్కడ బ్రింగ్కు V4 అనేటువంటిది బ్రింగ్ అంటే ఏంది? ఐ ఆమ్ బ్రింగింగ్ తీసుకొస్తున్నాను నేను. ఐ వాజ్ బ్రింగింగ్ నిన్న తీసుకొస్తున్నాననే మీనింగ్ వస్తుంది. టుమారో ఐ విల్ బీ బ్రింగింగ్ అది రేపు కానీ నెక్స్ట్ ఇయర్ కానీ ఇప్పుడు కానీ ఐ విల్ బీ బ్రింగింగ్ నేను తీసుకొస్తూ ఉంటాను అనేటువంటిది మనం అక్కడ వాడుతూ ఉంటాం. నెక్స్ట్ చూడండి గో వెళ్ళు. గో అంటే వెళ్ళు అనే మీనింగ్ వస్తుంది. వెంట్ వెళ్ళాను. గాన్ ఇప్పుడే వెళ్ళాను, ఈ మధ్యనే వెళ్ళాను. గోయింగ్ వెళ్తున్నాను. చూడండి ఐ గో నేను వెళ్తాను. ఐ వెంట్ నేను వెళ్ళాను. ఐ హ్యావ్ గాన్ ఇప్పుడే వెళ్ళాను. ఐ హ్యావ్ గాన్ రీసెంట్లీ ఈ మధ్యలో వెళ్ళాను. ఐ హ్యావ్ గాన్ జస్ట్ నౌ ఇప్పుడే వెళ్ళాను. ఐ హ్యాడ్ గాన్ నిన్న వెళ్ళాను నేను ఒక పలానా టైంకు వెళ్ళాను. ఐ విల్ హ్యావ్ గాన్ రేపు వెళ్ళేసి ఉంటాను. ఆ రకంగా మనం ఇంగ్లీష్ అనేటువంటిది వాడుతూ ఉంటాం. సో నెక్స్ట్ గోయింగ్ మీన్స్ ఐ ఆమ్ గోయింగ్ నేను వెళ్తూ ఉన్నాను. ఐ వాస్ గోయింగ్ నేను వెళ్తూ ఉంటిని. ఎప్పుడు? నిన్న.
ఐ విల్ బి గోయింగ్, రేపు వెళ్తూ ఉంటాను. చూడండి ఇక్కడ ఒక మన ప్రజెంట్ పార్టిసిపుల్ తీసుకొని ఐ ఆమ్ గోయింగ్ నౌ, నేను ఇప్పుడు వెళ్తున్నాను అనేటువంటిది. ఐ వాజ్ గోయింగ్ దెన్, నిన్న అప్పుడు నేను వెళ్తూ ఉన్నాను అనేటువంటి మీనింగ్. టుమారో ఐ విల్ బి గోయింగ్ టు హైదరాబాద్, నేను రేపు హైదరాబాద్ వెళ్తూ ఉంటాను. చూడండి నేను ఇక్కడ మీకు ఏదో చెప్తున్నాను అనుకోకండి, జస్ట్ వర్బ్స్ తీసుకొని ఏ రకంగా ఇంగ్లీష్ మాట్లాడాలి, అంటే నాకు వర్బ్స్ వస్తే నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతా అనేటువంటి కాన్ఫిడెన్స్ మీ లోపల క్రియేట్ చేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా మీరు గమనించండి. నెక్స్ట్ టెల్ అంటే చెప్పు, అంటే మాట్లాడు, చెప్పడం అనేటువంటి మీనింగ్. టెల్ చెప్పు, టోల్డ్ చెప్పాను, టోల్డ్ ఇప్పుడే చెప్పాను, ఈ మధ్యాహ్నం చెప్పాను. టెల్లింగ్ చెప్తున్నాను. సో ఆ రకంగా ఇక్కడ చూడండి, ఐ టెల్ నేను చెప్తాను, ఐ టోల్డ్ నేను చెప్పాను, ఐ హ్యావ్ టోల్డ్ జస్ట్ నౌ నేను ఇప్పుడే చెప్పాను, ఐ హ్యావ్ టోల్డ్ రీసెంట్లీ ఈ మధ్యలో చెప్పాను. ఆ రకంగా. లేదంటే భవిష్యత్తు గురించి తీసుకోవచ్చు, అక్కడ కూడా V3 అని, ఎలా ఐ విల్ హ్యావ్ టోల్డ్ నేను రేపు చెప్పేసి ఉంటాను. సో ఆ రకంగా మనము వాడాలి. ఇక్కడ టెల్లింగ్ కూడా అంతే, ఐ ఆమ్ టెల్లింగ్ ఇప్పుడు చెప్తున్నాను, ఐ వాస్ టెల్లింగ్ అంటే నిన్న గురించి నిన్న చెప్తున్నాను, ఐ విల్ బి టెల్లింగ్ టుమారో బై దిస్ టైం, ఆ రకంగా అంటే రేపు ఈ సమయాన్ని నేను చెప్తూ ఉంటాను. ఆ రకంగా మనం టెల్లింగ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా, ఎస్టర్డే ఐ వాస్ టెల్లింగ్ ఏ క్లాస్, నిన్న నేను క్లాస్ చెప్తున్నాను. టుడే ఐఎమ్ టెల్లింగ్ అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. సో ఐఎమ్ టెల్లింగ్. టుమారో బై దిస్ టైమ్ ఐ విల్ బి టెల్లింగ్, రేపు ఈ సమయం నేను చెప్తూ ఉంటాను. సో ఆ రకంగా మనము V4 అనేటువంటిది వాడుతూ ఉంటాం. జస్ట్ ఇప్పుడు నేను చెప్పేది ఫాలో అయినా కానీ మీరు నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేటువంటిది క్రియేట్ చేసే అవకాశము ఉంటుంది. సి సెండ్ పంపు లేదా పంపించు, ఐ సెండ్ నేను పంపిస్తాను, ఐ సెంట్ నేను పంపించాను మీన్స్ కంప్లీట్ యాక్షన్. ఐ హ్యావ్ సెంట్ రీసెంట్లీ, ఐ హ్యావ్ సెంట్ జస్ట్ నౌ ఇప్పుడే పంపించాను. ఆ రకంగా. లేదంటే టుమారో బై దిస్ టైమ్ ఐ విల్ హ్యావ్ సెంట్ ఏ లెటర్ టు యూ, రేపు ఈ సమయానికి లెటర్ పంపించేసి ఉంటాను. అంటే ఇక్కడ దీన్ని కూడా పాస్ట్ ఫ్యూచర్ లోపల ప్రజెంట్ లోపల వాడాలి. పాస్ట్లో ఎలా వాడాలండి, పాస్ట్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ నిన్న అతను వచ్చే ముందే నేను పంపించాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే ఐ హ్యాడ్ సెంట్ బిఫోర్ హీ కేమ్. ఆ రకంగా మనకు రెండు కలిపి మనకు ఇది కలిపి మనం వాడడం జరుగుతూ ఉంటుంది. మీరు మాత్రం నార్మల్గా బేసిక్ అయితే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ సెండింగ్ పంపిస్తున్నాను, ఐ ఆమ్ సెండింగ్, ఐ ఆమ్ సెండింగ్, ఐ వాస్ సెండింగ్, ఐ విల్ బి సెండింగ్. సో ఆ రకంగా జస్ట్ V1 V2 V3 V4 వర్బ్ ఫార్మ్స్ వస్తే ఇంగ్లీష్ వస్తుంది. ఆల్రెడీ నేను చెప్పాను, వర్బ్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. మన మానవ శరీరానికి గుండె ఎంత ముఖ్యమో ఒక ఇంగ్లీష్ లోపల కానీ ఏ భాషలో కానీ వర్బ్ అనేటువంటిది ఇక్కడ మెయిన్గా ఇంగ్లీష్ లోపల జస్ట్ వర్బ్స్ తెలిస్తే ఇంగ్లీష్ అనేది మాట్లాడచ్చు. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ వెరీ వెల్. సో అదే రకంగా మీరు వింటారని నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ టీచ్ అంటే నేర్పు, ఐ టీచ్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. ఐ టీచ్ స్పోకెన్ ఇంగ్లీష్ నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తాను. ఐ టాట్ నేను నేర్పించాను. ఐ హ్యావ్ టాట్ రీసెంట్లీ ఈ మధ్యలో నేర్పించాను. ఐ హ్యావ్ టాట్ జస్ట్ నౌ ఇప్పుడే నేర్పించాను. ఆ రకంగా. లేకుంటే నేను వచ్చే నెలకు నేను నేర్పించేసి ఉంటాను అన్నప్పుడు ఐ విల్ హ్యావ్ టాట్ స్పోకెన్ ఇంగ్లీష్ బై నెక్స్ట్ మంత్ కల్లా నేను నేర్పించేసి ఉంటాను. ఆ రకంగా మనము తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ టీచింగ్ నేర్పిస్తున్నాను, ఐ ఆమ్ టీచింగ్ రైట్ నౌ, యు ఆర్ వాచింగ్ మీ, ఐ ఆమ్ టీచింగ్, ఐ ఆమ్ టీచింగ్. అదే ఎస్టర్డే అయితే ఐ వాస్ టీచింగ్, అదే రేపైతే ఐ విల్ బి టీచింగ్. ఆ రకంగా మనము ఐ వాస్ టీచింగ్, ఐ ఆమ్ టీచింగ్, ఐ విల్ బి టీచింగ్, ఈ రకంగా నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటిది మనం క్రియేట్ చేయొచ్చు. చూడండి ఇంకొకటి బ్లఫ్ అంటే ఏంటండి, అబద్ధమాడు. ఆ రకంగా ఐ బ్లఫ్ నేను అబద్ధమాడతాను, ఐ బ్లఫ్ నేను అబద్ధమాడతాను. ఆ రకంగా ఐ బ్లఫ్డ్ నేను అబద్ధం ఆడాను, ఐ హ్యావ్ బ్లఫ్డ్ విత్ మై ఫ్రెండ్ రీసెంట్లీ ఈ మధ్యలో ఫ్రెండ్తోనే అబద్ధం ఆడాను. ఆ రకంగా మనం తీసుకోవాలి. ఇక్కడ బ్లఫింగ్ అంటే ఐ ఆమ్ బ్లఫింగ్ అంటే యాక్చువల్లీ ఇప్పుడు నేను అబద్ధం ఆడతానే కానీ మనం ప్రస్తుతం చేస్తున్నానంటే ఐఎమ్ బ్లఫింగ్. అదే గతంలో అయితే ఐ వాజ్ బ్లఫింగ్, రేపైతే ఐ విల్ బి బ్లఫింగ్. ఆ రకంగా మనం నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ కుక్ అంటే తెలుసు కదండి, కుక్ అంటే వండు అనే మీనింగ్ వస్తుంది. వండు, ఐ కుక్ నేను వండుతాను, ఐ కుక్డ్. ఇక్కడ ప్రొనౌన్సియేషన్ లోపల అండి ఇక్కడ టీ అనేటువంటి ప్రొనౌన్సియేషన్ తీసుకోవాలి. అన్ని వర్బ్స్ అనేటువంటివి ఒక రకమైన ప్రొనౌన్సియేషన్. జనరల్గా దీన్ని మీరు కుక్కుడు అన్నారనుకోండి, మీరు పప్పులో కాలేసినట్టు, అది రాంగ్. దీన్ని ఏమనాలండి, కుక్డ్ కుకింగ్. సో దీన్ని కుక్డ్ అని ప్రొనౌన్సియేషన్ వచ్చేసి ఇక్కడ మనకు కుక్డ్ అనేటువంటిది ఉంటుంది. చాలా మంది కుక్డ్ అంటారు కానీ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఈస్ కుక్డ్. సో ఐ కుక్ నేను వండుతాను, ఐ కుక్ బిర్యానీ నేను బిర్యానీ వండుతాను, ఐ కుక్డ్ బిర్యానీ నేను బిర్యానీ వండాను, ఐ హ్యావ్ కుక్ జస్ట్ నౌ నేను ఇప్పుడే వండాను అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఇక్కడ ఐ ఆమ్ కుకింగ్ నేను ఇప్పుడు వండుతున్నాను, అది నిన్న వండుతున్నట్టు ఐ వాస్ కుకింగ్, రేపైతే ఐ విల్ బి కుకింగ్. ఆ రకంగా మనం తీసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ డూ అంటే తెలుగులో ఏంటండి, డూ అంటే చేయు. మళ్ళీ చేయుట
అనేది అనొద్దండి. డూ చేయి. మనం ఇంగ్లీష్లో అనొచ్చు డైరెక్ట్గా డూ దిస్ వర్క్, డూ దట్ వర్క్, ఆ రకంగా మనం వాడచ్చు. సో డూ చేయి, నన్ను బేస్ చేసుకొని చెప్తున్నాను కాబట్టి ఐ డూ అంటే నేను చేస్తాను. అలా కాకుండా దే డూ అంటే వాళ్ళు చేస్తారు, ఆ రకంగా మనం మార్చుకోవచ్చు. యూ డూ మీరు చేస్తారు, ఆ రకంగా దే డూ వర్క్ వాళ్ళు పని చేస్తారు, ఆ రకంగా మనం తీసుకోవాలి. ఓకే, ఐ డిడ్ నేను చేశాను, ఐ డిడ్ మై హోంవర్క్, ఆ రకంగా నేను హోంవర్క్ చేశాను, ఐ డిడ్ మై హోంవర్క్, ఆ రకంగా. ఇక్కడ డన్ అనేటువంటి ఐ హ్యావ్ డన్ మై ప్రాజెక్ట్ వర్క్. సో ఈ మధ్యలో చేశాను. ఐ హ్యావ్ డన్ అనేటువంటిది రీసెంట్లీ కానీ జస్ట్ నౌ కానీ మనం వాడుకోవచ్చు. అదే రేపు నేను ఒక పలానా ఈ టైం తీసుకొని ఆ టైంకి నేను పని చేసేసి ఉంటాను, ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేసి ఉంటానంటే ఆ రకంగా ఎలా అంటే టుమారో బై దిస్ టైమ్ ఐ విల్ హ్యావ్ డన్ మై ప్రాజెక్ట్ వర్క్, ఆ రకంగా మనము ఉపయోగించవచ్చు. నెక్స్ట్ డూయింగ్ అంటే చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ డూయింగ్ మై ప్రాజెక్ట్, ఐ వాజ్ డూయింగ్ మై ప్రాజెక్ట్, ఐ విల్ బీ డూయింగ్ మై ప్రాజెక్ట్. ఐ వాజ్ డూయింగ్ ఇది పాస్ట్ అండ్ ఐ వాజ్ డూయింగ్, I am doing, I will be doing. So in that way you can take number of sentences and by practice you can get maximum fluency. Definitely, because in which way I have learnt, I have been through language. నేను ఎలా అయితే నేను ఇక్కడ నేర్చుకున్నానో సో అదే రకంగా మీకు నేర్పించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. చూడండి. నెక్స్ట్ త్రో అంటే ఏంటంటే త్రో అంటే విసరడం అనేటువంటిది. బాల్ విసురుతారు కదండి, సో విసరడం అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఇక్కడ ఐ త్రో అంటే నేను విసురుతాను, ఐ త్రో బాల్, ఐ త్రూ నేను విసిరాను, ఆ రకంగా ఐ హ్యావ్ థ్రోన్ అండ్ ఐఎమ్ థ్రోయింగ్ ఆర్ ఐ వాజ్ థ్రోయింగ్ ఆర్ ఐ విల్ బి థ్రోయింగ్, ఆ రకంగా మీరు తీసుకోవాలి. నెక్స్ట్ సీక్ అంటే వెతుకు అనేటువంటి. ఐ సీక్ ఫర్ హెల్ప్, నేను హెల్ప్ గురించి సహాయం గురించి వెతుకుతున్నాను, ఆ రకంగా వెతుకుతాను. ఐ సాట్ నేను వెతికాను, ఐ హ్యావ్ సాట్ అండ్ ఐ ఆమ్ సీకింగ్ నేను ఇప్పుడు అనేటువంటిది, ఆ రకంగా గతం అయితే ఐ వాజ్ సీకింగ్, ఫ్యూచర్ అయితే ఐ విల్ బి సీకింగ్. ఇంకొకసారి చూడండి, ఇక్కడ V1 అనేటువంటిది ఇప్పుడు చేస్తాను అనేటువంటి మీనింగ్ ఇస్తుంది, V2 అనేటువంటిది చేసేసాను, V3 అనేది గతంలో చేశాను ఒక సమయానికి, లేదా ఇప్పుడు చేశాను, లేకుంటే రేపు చేస్తాను, పొద్దున రేపు కంప్లీట్ అవుతుంది అనేటువంటిది. ఈ V4 అనేటువంటిది ప్రజెంట్ పార్టిసిపల్ అనేటువంటిది నిన్న చేస్తూ ఉన్నాను, ఇప్పుడు చేస్తూ ఉన్నాను, రేపు చేస్తూ ఉంటాను. ఇక్కడ చూడండి, నేను ఒక సెంటెన్స్ తీసుకొని ఇప్పుడు నేను మార్చుతాను. చూడండి, ఐ స్పీక్ అంటే మాట్లాడనే మీనింగ్ వస్తుంది. చూడండి, ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను, ఐ స్పోక్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడాను. V3 ఎలా ఉండండి, ఐ హ్యావ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడాను, ఐ హ్యావ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్. టుమారో బై దిస్ టైమ్ ఐ విల్ హ్యావ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్, రేపు ఈ సమయానికి నేను ఇంగ్లీష్లో మాట్లాడేసి ఉంటాను, కంప్లీట్ అయి ఉంటుంది అనేటువంటి తీసుకుంటాం. ఆ రకంగా ఎస్టర్డే ఐ వాజ్ స్పీకింగ్, నేను నిన్న మాట్లాడుతూ ఉన్నా, ఐ ఆమ్ స్పీకింగ్ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా, రేపు నేను ఈ సమయానికి మాట్లాడుతూ ఉంటాను అనేటువంటిది టుమారో బై దిస్ టైమ్ ఐ విల్ బీ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, ఆ రకంగా నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేటువంటిది మీరు తీసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయము, ఈ ఐఎన్జీ ఫామ్ లోపల మనకు హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్, విల్ హ్యావ్ బీన్ వస్తుంది. అంటే అదేంటి సార్, యాక్చువల్గా అది వాటి గురించినటువంటి డెప్త్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ 2 months, నేను 2 నెలల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను అంటే ఒక ఖచ్చితమైన సమయాన్ని తీసుకొని ఇప్పుడు వర్తమానంలో కూడా కొనసాగుతుందంటే హ్యావ్ బీన్ అనేటువంటిది. అలా కాకుండా గతంలోనే ఒక సమయం తీసుకొని గత కాలంలోనే పూర్తయి ఉంటే హ్యాడ్ బీన్ అని, ఫ్యూచర్లో ఒక టైం తీసుకొని ఆ టైంకు నేను చేసేస్తూ ఉంటాను, ఆ రకంగా ఒక టైం మెన్షన్ చేస్తే దాన్ని విల్ హ్యావ్ బీన్ టేకింగ్ అని. సో అది మనము టెన్సెస్లో క్లియర్గా దాని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ కమింగ్ క్లాసెస్లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కానీ దానికంటే ముందు మాత్రం నేను చెప్పినటువంటిది ఏదండి, ఐ స్పీక్ నేను మాట్లాడతాను, ఐ స్పోక్ నేను మాట్లాడాను, ఐ హ్యావ్ స్పోకెన్ ఇప్పుడే మాట్లాడాను, ఐ విల్ హ్యావ్ స్పోకెన్ టుమారో రేపు మాట్లాడేసి ఉంటాను, ఐ ఆమ్ స్పీకింగ్ మాట్లాడుతున్నాను, ఐ వాజ్ స్పీకింగ్ నిన్న మాట్లాడుతూ ఉంటిని, ఐ విల్ బీ స్పీకింగ్ రేపు మాట్లాడుతూ ఉంటాను పలానా సమయానికి. ఆ రకంగా నేను జస్ట్ ఒక 10-12 వర్బ్స్ తీసుకొని ఈ రకంగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇన్ ద సేమ్ ప్రాక్టీస్ మీరు బై టేకింగ్ 100 వర్బ్స్ మీకు ఓపిక, మీకు పేషెన్స్ అనేది ఎంత ఉంటే, ఎంత మీకు ప్రాక్టీస్ చేయాలన్నటువంటి ఆ బర్నింగ్ డిజైర్ ఉంటే, మీరు ఇలాంటి నెంబర్ ఆఫ్ సెంటెన్స్ తీసుకొని మీ రకంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు మాట్లాడడం లోపల సఫలీకృతం అవుతారని నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను. సో ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తూ ఉంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనేటువంటి బటన్ ఉంటుంది, ఆ సింబల్ ఉంటుంది, దాన్ని మీరు ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ల రూపంలో మేము చేసేటువంటి ప్రతి వీడియో మీ ఇంటి వద్దకే, మీ దగ్గరికి మీకు వచ్చేస్తూ ఉంటుంది. సో అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.